మరణాత ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మోషే గారి సుఖోపవాసాలలోని 26వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము నిర్గమకాండము 24వ అధ్యాయము 12వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము. నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకు ఇచ్చేదనగా, మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించిన కాక ఆమేన్. మహోన్నతుడు ఆత్మ తండ్రి పరిశుద్ధాత్మడ లోకరక్షకుడా తండ్రి దీవించండి. నాయన యేసయ్య మీరే తోడు నడిపించండి. మీ తండ్రి ఆత్మ మీరును మాట్లాడుచున్నాడు కానీ మాట్లాడవారు మీరు కాదని తెలియజేసిన పరిశుద్ధాత్మడ నీకు వందనాలు. రండి నాయన, కనబడండి, మాట్లాడండి తండ్రి, రక్తంతో కడగండి. మీరే నాయన ఏ మాటలు నాయన మాకు అందిస్తారో నాయన మీరే తోడు నడిపించి మహిమ పొందమని దైవజనుల నుంచి యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మొదటి యేసయ్య కొందనాలు, దైవజనులకి తండ్రిగా దేవదాసయ్య గారికి కొందరు మరణాత. ఇప్పుడు వచ్చిన మీ అందరూ కూడా మరణాత మరణాత మరణాత. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనులు తండ్రి గారి దేవదాసయ్య గారు వివరిస్తున్న మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి దైవజనులు వివరిస్తూ, పూర్వము ఇశ్రాయేలీలు గుడారము కట్టి పరిశుద్ధ స్థలమును యజ్ఞ వేదికను ఏర్పాటు చేసిరి అన్నారు దైవజనులు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేశారంటే వీరు గుడారము కట్టారు, స్థలమును పరిశుద్ధ స్థలమును యజ్ఞ వేదికను ఏర్పాటు చేశారు. దేని బిడ్డలారా, మనము ఈ రెండు కాదు, అతి పరిశుద్ధ స్థలములో ఉండాలి అన్నారు దైవజనులు. అతి పరిశుద్ధ స్థలములో ఎవరుంటారో దేవుడు ఉంటారు. కాబట్టి మనము కూడా ఉండాలి. దేవుడు ఉన్నాడు కాబట్టి మోషే గారు ఉన్నారు అక్కడ. దీని బిడ్డలారా, అలాగే మనకు ఏ స్థలము కావాలంట? అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలములో ప్రభు ఉన్నారు కనుక మనము కూడా ప్రభుతో సహవాసం చేయాలి, ప్రభుతో ఏకీభవించాలి. ప్రభు చెప్పిన మాటలన్నీ కూడా మనము వింటూ ఉండాలండి. కాబట్టి దీని బిడ్డలారా, అప్పుడు మోషే ఒక్కడే ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఆయనతో సహవాసం మందు గడిపారు అన్నారు దైవజనులు. చూసారు ఎవరంట ఆ కాలంలో? దీని బిడ్డలారా, మోషే గారు ఒక్కరే అంత భక్తిగా ఉన్నారు. మోషే గారు ఒక్కరే ప్రభు దగ్గరికి వెళ్ళారు, ప్రభుతో సహవాసం గడిపారట. దీని బిడ్డలారా, కాబట్టి మనము కూడా ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాలి అన్నారు దైవజనులు. కాబట్టి దీని బిడ్డలారా, ఇప్పటి వరకు అలాగూ అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ప్రభుతో సహవాసమందు గడిపిన వారు ఒక్కరు కూడా లేరంట. చూసారా ప్రియ సహోదరులారా, అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి దీని మీద గడిపిన వారు ఒక్కరూ లేరన్నారు దైవజనులండి. ఎంత కాలం జరిగింది ఇప్పటి వరకును? ఏమండి, ఎంత కాలం గడిచింది? ఎంతమంది ప్రవక్తలు వచ్చారు? ఎంతమంది పరిశుద్ధులు దీని బిడ్డలారా ప్రభు దగ్గరికి వెళ్ళారు? ఎంతమంది స్వార్థన బోధించారు? దీని బిడ్డలారా గమనించండి ఒక్కసారి. దైవజనులు అంటా ఉన్నారు, ప్రభుతో సహవాసమందు గడిపిన వారు ఒక్కరు కూడా లేరన్నారు. మరి మోషే గారు ప్రభుతో సహవాసంలో ఉన్నారు, ఆయనతో గడిపారు. మరి అలాంటి స్థితి మనకు ఉందా? ప్రభుతో గడిపే స్థితి మనకు ఉన్నదా? దీని బిడ్డలారా, మోషే గారంతా పవిత్రంగా మరి మనం ఉంటున్నామా? ఏదో పేరుకు మాత్రమే దేని బిడ్డలారా మరి జీవిస్తున్నామా? గమనించండి. అందుకే దైవజనులు అంటున్నారు, మోషే కొండ మీద సన్నిధిలో ఉన్నాడు. ఏమండి, మోషే గారు ఎక్కడున్నారు? కొండ మీద సన్నిధిలో ఉన్నారంట. అతి పరిశుద్ధ స్థలములో ముఖాముఖిగా ప్రభుని చూస్తూ ఉన్నారంట ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. అతి పరిశుద్ధ స్థలములు ఇంకా దేవుడు మోషే గారు తప్ప ఇంకా అక్కడ ఎవరు లేరని, ఎవరు ఎల్లరు కూడా. ఆ కొండను తాగుతుంటే ఇతరులని గొర్రెలు మేకలు ఏమన్నా కొండను తాగుతుంటే ఆ మేద్దామని వెళుతుంటే చచ్చిపోతా ఉన్నాయి. కాబట్టి దేని బిడ్డలారా, ఎవరు కూడా ప్రభు దగ్గరికి కానీ మోషే గారి దగ్గరికి కానీ కొండ శిఖరం ఎక్కడానికి లేదు, ఆ కొండ మీద ఉండడానికి లేదు. అంత భక్తిగా ఉంటే మనము కూడా ప్రభుతో సహవాసంలో గడపగలము. అందుకే ప్రభునందు ప్రియ సహోదరులారా, దైవజనులు అంటున్నారు,
అతి పరిశుద్ధ స్థలములో ముఖాముఖిగా ప్రభును చూస్తూ ఉన్నారు అన్నారండి దైవజనులు. కాబట్టి గమనించండి, అక్కడ ప్రభు చెప్పుచుండగా ఆయన రాస్తూ ఉన్నాడు, ఆయన రాసుకుంటూ ఉన్నాడండి. ప్రభు చెప్తా ఉన్నారు, మోషే గారు రాస్తూ ఉన్నాడు. దేని బిడ్డలారా, కాబట్టి కొండ మీద భయంకర విషయము ఏంటంటే అన్నము లేదు, ఆయనకి నీళ్లు లేవు. 40 దినములు దేవుని యొద్ద ఆయన సహవాసం చేస్తూ, ఆయన చూస్తూ, ఆయన చెప్పిన మాటలు రాస్తూ, దేని బిడ్డలారా ఏం చెప్తా ఉన్నాడు అది వింటూ ఆయన రాసుకుంటూ ఉన్నాడండి. దేని బిడ్డ చూసారా, 40 దినములు అన్నము లేదు, నీళ్లు కూడా ఎవరు పట్టుకెళ్తారండి పైకి కొండ మీదకి? ఎవరైనా పట్టుకెళ్తే ఆ కొండను తాగితే బ్రతుకుతాడా వారు? ఏమండి, ఎవడైనా కొండ ఎక్కేసి పోలే, ఆయనకి ఆహారం లేదు కదా, ఏం చేస్తున్నాడు చూసొద్దామంటే బతుకుతున్నాడా? కొండ మీద ఎవరున్నారు? ప్రభు ఉన్నారు. ప్రభు ఉన్నారు కనుక ఎవడు కూడా కొండని ముట్టడానికి లేదని ముందే చెప్పేశారు. దేవుని మహిమ కలుగును కాక. దేని బిడ్డలారా, ఈ కాలంలో అయితే ఎవరున్నారు ఏటని ఏం చేస్తాం మనం? దేని బిడ్డలారా, పక్క చోట నుంచి జాయిగా కొండకి చూద్దాం, అసలు ఏటో అక్కడ ఎవరున్నారు, ఈయన ఏం చేస్తున్నాడు, అక్కడ ఆడుకుంటున్నాడు, ఏం చేస్తున్నాడు అని మనం ఏం చేస్తాం? దేని బిడ్డలారా, కనిపెడతా ఉంటామండి. దేవుడి దగ్గర కనిపెడతాం ఇలాంటి. దేని బిడ్డలారా, లోకానుసారమైన ఆలోచనలతో మనము ఈయన ఏం చేస్తున్నాడు కొండ ఇక్కడని కనిపెడతా ఉంటాం. దేని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ గమనించండి, దైవజనులు అంటూ ఉన్నారు, కొండ మీద అన్నము లేదు, నీళ్లు లేదు, 40 దినములు దేవుని యొద్ద ఉన్నాడు ఆయన. దేవుడు చెప్పింది రాస్తూ ఉన్నాడు. ప్రభువా మళ్ళీ చెప్పంటే చెప్పేవారంట ప్రభువు. దేవునికి మహిమ కలుగునే కాక. ఎవరైనా చెప్తారా? స్కూల్లో అయినా మాస్టర్ 2-3 సార్లు చెప్తే ఇంకా నేను చెప్పలేకపోతే ఇచ్చిపోచ్చేస్తుంటది. దేని బిడ్డ 2 సార్లు అడిగారు అనుకోండి స్టూడెంట్, చెప్తారు, 3 సార్లు చెప్తారు, ఇంకా 4 ఏంటి పద్ధతి? దేని బిడ్డలారా, ఎన్నిసార్లు చెప్పనని దేని బిడ్డలారా అంటూ ఉంటారు చాలా మంది. కొంతమంది అయితే ఎన్నిసార్లు అని చెప్తారు మాస్టర్లు కూడా. కాబట్టి ఇక్కడ గమనించినప్పుడు ప్రభువా మళ్ళీ చెప్పిన ఆయన అంటే మళ్ళీ చెప్పేవారంట ప్రభు. చూసారా ఎంత విధేయత, దేని బిడ్డలారా ఎంత మరి ప్రేమ. ప్రభువా మళ్ళీ చెప్పంటే చెప్పేవారంట. ఆయనే చెయ్యి పెట్టి రాయించేది వారంట దైవజనులు అన్నారు. దేవుని మహిమ కలుగును కాక. ప్రభువే తన చెయ్యి పట్టుకుని రాయించేవాడంట. పద్మసు దీపములో యోహాను గారితో దేని బిడ్డలారా ఆయన పెన్న కూడా మోయలేని స్థితి, వృద్ధుడు బాగా, ఆయనలో వశమైపోయారు ప్రభు. ప్రకటన గ్రంథాన్ని అంతా రాశారా లేదా? ప్రభువే రాయించుకున్నాడు, ఆయనే రాయించాడండి. దేని బిడ్డలారా, ప్రభు రాయడానికి కుదరదు కనుక ఆయన ఎవరినో ఒకరిని ఎన్నుకొని దేని బిడ్డలారా ఆయనలో ఆయన లీనమైపోయి దేని మీద ఆత్మవశం అయిపోయి, ప్రియ సహోదరులారా, ప్రకటన గ్రంథాన్ని ఎలాగైతే రాయించుకున్నాడు అలాగే మోషే గారితో కూడా ప్రియ దేని బిడ్డలారా ఏం చేస్తున్నాడు? ఈయన చెయ్యి పట్టి రాయిస్తూ ఉన్నాడంట. దేవుని మహిమ కలుగును. ఎంత ధన్యత అండి! అలాంటి ధన్యత దేని బిడ్డలారా మనకు ఉందా? అలాంటి స్థితి మనం కలిగి ఉన్నామా? దేని బిడ్డలారా దేవునితో సహవాసం కలిగి ఉండడం అంటే మాటలు కాదు. దేని బిడ్డ దేవుని ప్రేమను పొందుకోవడం అంటే మాటలు కాదు. అందుకు దైవజనులు అన్నారు, చెయ్యి పట్టి రాయించేది వారు. 40 దినాలు మోషే గారు ఎలాగో బ్రతికినాడో ఎవరికి తెలియదట. 40 దినాలు అసలు ఏం చేస్తున్నాడు, ఎలా బ్రతికాడు, ఆయనకి నీళ్లున్నాయా, అన్నం ఉన్నదా, ఏముంది? దేని బిడ్డలారా ఆయనకి ఏమీ అవసరం లేదండి. దేవుని మహిమ ఉన్నదండి. దేవుని మహిమ కలుగునే కాక. దేవుని మహిమ ఉంటే నీకు నీళ్లే కాదు, ఆహారమే కాదు, దేని బిడ్డలారా వస్త్రాలే కాదు, ఏమీ అవసరం లేదు. ఆయన మహిమలో నీవు ఉంటే దేని బిడ్డలారా ఇంకేం కావాలా? ఈ లోకానికి సంబంధించినవి దేవునికి అవసరమా? ఈ లోకానికి సంబంధించినవి దేవునికి అవసరమా? అవసరం లేదు. అందుకే మోషే గారిని ఆయనలో నీలం చేసుకుని ఆత్మవశం చేసుకుని ఆయనే 40 దినాలు దేని బిడ్డ చెయ్యి పట్టి రాయించారండి. దేవుని మహిమ కలుగును కాక. కాబట్టి దేని బిడ్డలారా గమనించండి, ప్రభువా నీవు ఉన్నావా అని అయ్యగారు అడగగా త్రియేక దేవుడు ఉన్నామని చెప్పారంట దైవజనులు. గట్టిగా దేవదాస్ అయ్యగారు ప్రభు అన్నారట. అయ్యగారు ప్రభు నీ ఉన్నావా అని అడిగినప్పుడు త్రియేక దేవుడు ఏమన్నారంట? ఉన్నామన్నారంట. త్రియేక దేవుడు అంటే ఎవరు? తండ్రి కుమార పరిశుద్ధాత్ములు. తండ్రి కుమార పరిశుద్ధాత్ములు త్రియేక దేవుడు ముగ్గురు కూడా ఏమన్నారు? ఉన్నామని సెలవిచ్చారంట దైవజనులు తండ్రిగా దేవదాస్ అయ్య గారికి. చూసారా దైవజనులు ఎంత పరిశుద్ధులో. దైవజనుల గురించి తెలియాలంటే దేని బిడ్డలారా చాలా మంది తెలియదు. ఆయన పొగుడుతున్నారు, ఆయన పూజిస్తున్నారు అని అంటం తెలుస్తుంది, కానీ ఆయన గురించి ఏమిటి కూడా
తెలియడం లేదు ఎక్కడ చూసి. దేని బిడ్డలారా ఆయన గురించి ఏమీ తెలియడం లేదు. అది దైవజనులు అన్నారు ఆ త్రియేక దేవుడు ఉన్నామని చెప్పారట. ఆ భయంకర దేవుని ఎదుటకు మోషేకు భయం ఉంటే రాడు. ఆ భయంకర దేవుని ఎదుటకు మోషే గారి కంట భయం ఉంటే వెళ్తాడా? వెళ్ళడండి దేని బిడ్డలారా. కాబట్టి ఉండలేడు. క్రింద ఉన్న ఇశ్రాయేలు హడలెత్తుపోతున్నారట. పైన ఉరుములు మెరుపులు చూసి ఏమండి హడలెత్తుపోతా ఉన్నారట ఇశ్రాయేలీలు. కొండ తాకితే పశువులు చచ్చిపోతూ ఉన్నాయి. ఏమండి దీని మీద కొండ తాకితే పశువులు చచ్చిపోతూ ఉన్నాయి. ఎందుకని కొండ మీద మేత ఉంటది కదా పక్కనే. దీని మీద మేత వేయడానికి ఇవి వెళుతున్నప్పుడు ఆ కొండను తాకితే పశువులు ఏమైపోతున్నాయి? చచ్చిపోతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగురు. చూసారా అట్టి స్థలములో మోషే ఎలా ఉండగలిగాడు అసలు? అలాంటి స్థలములో కొండను తాకితే పశువులు చచ్చిపోతుంటే మోషే గారు ఎలాగున్నాడండి? ఈ 40 దినాలు ఆయనకు ఆహారం లేదే, నీళ్లు లేవే, వస్త్రం లేవే, ఏమీ లేవే. దీని బిడ్డారా ఆయన మరి ఎలా ఉన్నాడు అసలు? కింద ఉన్న వారికి దీని బిడ్డలారు ఎలా ఉన్నాడంట ఆయన నన్ను అడలెత్తిపోతా ఉన్నారు. దీని బిడ్డ దైవజనులు అన్నారు నైలు నదిలో చనిపోయినాడా మోషే ఇక్కడ చావడానికి? దీని బిడ్డ నైలు నదిలో చనిపోయాడా మోషే గారు ఇక్కడ చావడానికి? ఆ గుడారములోనికి అయ్యగారు వెళ్ళి కళ్ళగంతలతో చూచినారు. దేవుని మహిమ కలుగును గాక. ఇది పెద్ద లోతైన మర్మము. ఈ లోతైన మర్మం ఎక్స్ప్లెయిన్ చేస్తే దీని బిడ్డలారు ఎవరు నమ్మరు. ఏమండి నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. దీని బిడ్డలారా అందుకే తోమా గారు ఏం చెప్పాడు? ఆయన వేళ్ళులో నేను వేళ్లు పెట్టి చూస్తేనే కానీ నమ్మను. దీని బిడ్డలారు చూసారా ఆయన చేతుల్లో ఆయన గాయములో నా వేలు పెడితేనే గాని నేను నమ్మను అన్న తోమా చూసారా. అందుకే చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు. దేని బిడ్డలారు కాబట్టి దైవజనులు అంటా ఉన్నారు గుడారములోనికి అయ్యగారు వెళ్ళి దేని బిడ్డలారా కళ్ళ కంతలతో చూచారంట. దేని బిడ్డలారా ఏమో అక్కడ ప్రియ సహోదరులరా ఒకవేళ డైరెక్ట్ గా చూస్తే ఏమవుతుందో తెలియదు కనుక. కాబట్టి ప్రియ సహోదరులరా జ్ఞాపకం చేసుకోనండి. మరి ఉన్నదా మనకి అలాంటి స్థితి? ప్రభుని చూసే స్థితి ఉన్నదా? ప్రభుని చూడడానికి సరిపోయే కళ్ళు మన దగ్గర ఉన్నాయా? అసలు ఈ లోకాన్ని చూడడానికి సరిపోయే కళ్ళు ఉన్నాయా? దేని బిడ్డలారా అలాంటి కళ్ళు మనం కలిగి ఉన్నామా? మనం కలిగిలేమా? గమనించండి. అని దైవజనులు అంటా ఉన్నారు ప్రియ సహోదరులారా ప్రభు తను ఏర్పాటు చేసుకున్నారని మోషే మనసులో ఉన్నది. చూసారా ప్రభు అంట తనను ఏర్పాటు చేసుకున్నాడని మోషే గారి మనసులో ఉంది. కాబట్టి ఆయనకి భయం ఎందుకు? ఆయనకి దిగులెందుకు? ఎన్ని రోజులైనా ఆయన ప్రభుతో సహవాసం చేయగలరు కొండ మీద. 40 ఎన్ని 40లైనా దేని బిడ్డ ప్రభుతో ఉండగల శక్తి ఆయన సంపాదించుకున్నాడు. దేని బిడ్డలారా 40 ఎన్ని 40లైనా ఆయన ఉండగల శక్తి ఆయనలో ఉంది. ఇంకా ఆయన అక్కడే ఉండిపోతే ఇశ్రాయేలు సైన్యం ఇక్కడే ఉండిపోతారు కింద కొండ కింద. కాబట్టి ఒక 40 దినాలు ప్రభుతో సహవాసం గడిపి ప్రభు చెప్పినవన్నీ కూడా రాసుకుని ప్రియ సహోదరులారా క్రిందికి వచ్చి ఇశ్రాయేలు సైన్యానికి ఎక్స్ప్లెయిన్ చేశారని వివరించారండి. దేని బిడ్డలారా గమనించండి. అందుకే ప్రభు తన్ను ఏర్పాటు చేసుకున్నారని మోషే మనసులో ఉన్నది. అయినను నేను నత్తివాడను ప్రభువా అంటూ ఉన్నాడు ఆయన. చూసారా నేను నత్తోడిని ప్రభువా ఓ మాట చెప్పమంటే ఓ మాట చెప్తా ఉన్నా. నేను నాకు అసలు ఎలా చెప్పాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు అని దేని బిడ్డలారా మోషే గారు అంటా ఉన్నారు. తప్పించుకోవడానికి నేను నత్తివాడిని. తప్పించుకోవడానికి కాదండి. అలాగంటే దేవుడికి ఇంకా ఎక్కువ ప్రేమ, ఇంకా బాగా చూస్తాడని చూసారా మోషే గారు అనుకుంటూ ఉన్నాడు ఆయన. చూసారా అందుకే ముందే చూడండి ఏమన్నారు దైవజనులు ప్రభు తన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మోషే మనసులో ఉందా లేదా? మోషే గారి మనసులో ఉంది కాబట్టి నేను నత్తుని ప్రభా, నేను నాకు ఏం తెలియదు ప్రభా, నేను నోటి మధ్యకి వెళ్ళి ప్రభా, నేను ఏం చేయలేను ప్రభా, నేను అక్కడికి వెళ్ళలేను ప్రభా అని ముందే చెప్పేసుకున్నాడు ఈయన. ఎందుకని ఇష్టం ఉన్నవాడిని ఎలాగున్నా తీసుకుంటారండి. ఏమండి ఇష్టం ఉండాలా? ఆడు ఎలాగున్నా ప్రేమిస్తారు. దేని బిడ్డలారా దగ్గరికి తీసుకుంటారు. ఇష్టం లేకపోతే నువ్వు ఎంత అందంగా ఉన్నా, నువ్వు ఎంత డబ్బు ఉన్నా, నీకు ఏమున్నా, ఏ ఇల్లున్నా, ఏ మొల్లున్నా, ఏమున్నా ఇష్టం ఉండదు. నీకు ఎంత మంచి మనసున్నా ఇష్టం ఉండదు. నువ్వెంత ప్రేమించి ఆహారం పెట్టినా నీ ఇష్టం ఉండదు. నువ్వెంత ప్రేమించినా ఇష్టం ఉండదు. దేని బిడ్డలారా కాబట్టి గమనించాను. అలాగే
దేవుడు మనసులో నేను ఉన్నానని మోషే గారు ముందే గ్రహించుకొని, నేను నత్తోని ప్రభువా, నాకేమీ తెలీదు, మాట్లాడటమే తెలీదు, దేని బిడ్డలారా అని ఆయన చాకులు చెప్పుకుంటున్నాడు ప్రభుకి. ఆయన చెప్పుకుంటున్నాడు, ప్రభు నాయన నా వల్ల ఏమవుతుంది వెళ్ళంటే నువ్వే కావాలంటున్నాడు ఆయన. ఎందుకని ప్రభుకి నచ్చిన వాడు మోషే గారు. మోషే మనసులో ప్రభుకి నేను నచ్చనని కూడా ఆయనకి అర్థమైంది కాబట్టి ఆయన ఇంకా అనుకుంటుంటే, నువ్వే కావాలి నాకు, నీ ద్వారానే అద్భుతాలు చేయాలి, నువ్వే నడిపించాలి ఇశ్రాయేలు సైన్యాన్ని. దేవుని బిడ్డలారా, ప్రభువు మనసులో ఉన్నది కాబట్టి ఈయన ఎన్ని చెప్పనే ప్రభు నువ్వే కావాలంటా ఉన్నారు. చూసారా, ప్రభుకి ఇష్టమైతే అలాగ ఉంటుందండి. ప్రభుకి ఇష్టమైతే దేవుని బిడ్డలారా, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు నువ్వే కావాలంటాడు ప్రభువు. నీతోటే సాధ్యం, అది నువ్వే చేయాలంటాడు దేవుని బిడ్డలారా. కాబట్టి మనకి ఇష్టం ఉందంటే దేవుని బిడ్డలారా, ఎలాంటి పని అయినా మనం చేయగలం. ఇష్టం లేకపోతే ఇంకా మనం చేసి పని కూడా చేయబుద్ది. అది చేసేసినా మనం చేస్తామని తెలిసినా పని మనం చెయ్యం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏదైనా ఇష్టముతో ఉంటదన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి అయినా